నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. నిఖిల్ భారత్ స్కూల్లో చిన్నపిల్లలు మాల ధరించారని చెప్పేసి అక్కడున్న టీచర్, ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ మాల ధరించడాని రోజులో 21 రోజు మొత్తం కూడా మీరు లీవ్ లెటర్ పైన లీవ్ తీసేసుకోండి, అలా అని చెప్పేసి లీవ్ లెటర్ ఇవ్వండి అని ఆ ప్రిన్సిపల్, అక్కడున్న లెక్చరర్స్ ఆ సిస్టమ్ ప్రకారం మాట్లాడడం జరిగింది. మరి ఇది తప్ప రైటా? అంటే పిల్లలు మాల ధరించితే ఇలా మాట్లాడొచ్చా? అసలు పిల్లలు మాల ధరించొచ్చా, ధరించకూడదా? మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? చూడండి, అసలు మాల ధరించేది ఎందుకు? అది శివమాల కావచ్చు, హనుమన్ మాల కావచ్చు, ఇంకేదైనా అయ్యప్ప స్వామి మాల కావచ్చు. మాల ధరించేది మనం 3 పాయింట్స్ తీసుకుందాం ఇక్కడ. ఒక పాయింట్ ఏంటంటే, మాల ధరించేది భక్తి చేయడానికి, మనస్ఫూర్తిగా దేవుడితో గడపడానికి. నెంబర్ 2, భక్తి చేసేటప్పుడు మనం అన్ని నిష్టలు పాటించడానికి మనం భక్తి చేస్తాం. ఒకప్పుడు ఆంజనేయ స్వామి మాల కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, శివమాల కానీ ధరిస్తే ఎంత నిష్టగా ఉంటుండే అంటే, మేము చిన్నప్పుడు ఎంత నిష్ట పాటిస్తుండే అంటే, అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు కావచ్చు, హనుమాన్ మాల కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, కనీసం ఆడవాళ్ళు దగ్గరికి వస్తే కూడా వాళ్ళు దూరంగా ఉండి నిష్ట పాటించే వాళ్ళు. అయితే భక్తి చేయడానికి ఇవన్నీ కూడా